ప్రభుత్వ సూచనల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు, గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు డివిజన్ స్థాయిలో మనము గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్ ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆర్డీఓ చైర్మన్గా ఉంటారు, వివిధ డిఎస్పీ గారు ఉంటారు, మెంబర్గా ఉంటారు. సో అలాగే వివిధ డివిజన్ స్థాయి అధికారులు అందరూ కూడా మెంబర్స్గా ఉంటారు. సో ఈ టాస్క్ ఫోర్స్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ పని ఏం చేస్తుందంటే, సో డివిజన్ స్థాయిలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ జరగకుండా చూడడమే కాకుండా, ఎంక్రోచ్మెంట్స్ ఎవరైనా చేస్తే వాళ్ళ మీద తగు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనం ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి, డివిజన్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క విధులందరికీ కూడా చెప్పడం జరిగింది. సో దీని తర్వాత మండల స్థాయిలో కూడా మనము టాస్క్ ఫోర్స్ అనేది కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 7 మండలాలు ఉంటే 7 మండలాల్లో కూడా మనము టాస్క్ ఫోర్స్ కమిటీస్ ఏర్పాటు చేసాము. సో మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓస్, ఎస్హెచ్ఓ వాళ్ళు కూడా వివిధ విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారులు కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. సో ఈ మండల స్థాయి టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందంటే, నెక్స్ట్ విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేయమని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. సో విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తారు. సో విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఫస్ట్ విలేజ్లోకి ఒకసారి పర్యటించి, విలేజ్లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటి సర్వే నెంబర్, ఎక్స్టెంట్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి తహసీల్దార్ ఆఫీస్లోకి ఒక రిజిస్టర్ రూపంలో అది పొందుపరచడం జరుగుతుంది. సో ఈ రిజిస్టర్లో ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటి మీద ఈ మండల టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది ఎవ్రీ మంత్ ఒకసారి ఫీల్డ్ విజిట్ చేసి ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉంటే దాని నా డివిజన్ కమిటీకి నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఆ నివేదిక మేరకు చట్టపరంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇదే కాకుండా విలేజ్ లెవెల్లో ఏదైతే టాస్క్ ఫోర్స్ ఉందో వాళ్ళు అనునిత్యం చూస్తూ ఉంటారు. విలేజ్ లెవెల్లో ఏదైనా ఏమైనా ఎంక్రోచ్మెంట్ జరిగితే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొస్తారు. మేము ఇమ్మీడియట్గా ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సో